మద్రాసు మహాజనసభ ఎప్పుడు స్థాపించారు? 1852 జనవరి 26. 1884 మే 16. 1884 జనవరి 26. 1894 మే 16. సమాధానము 1884 మే 16. 1884లో జరిగిన మద్రాసు మహాసభకు అధ్యక్షులుగా వ్యవహరించింది పి. రంగయ్య నాయుడు, గాజుల లక్ష్మీనరసశెట్టి, పి. ఆనందాచార్యులు, పార్థసారథి నాయుడు. సమాధానము పి. రంగయ్య నాయుడు. మద్రాసు స్థానికుల సభను స్థాపించిన సంవత్సరం ఏది? 1881 ఆగస్టు 26. 1862 జూన్ 16. 1852 జనవరి 26. 1882 జూన్ 26. సమాధానము 1852 జనవరి 26. చెన్నపట్టణ స్వదేశీ సంఘంను స్థాపించింది పి. ఆనందాచార్యులు, మామిడి వెంకయ్య, స్వామినేని ముద్దునరసింహం, గాజుల లక్ష్మీనరసశెట్టి. సమాధానము గాజుల లక్ష్మీనరసశెట్టి. గాజుల లక్ష్మీ నరసశెట్టి క్రిసెంట్ పత్రికను ఏ సం.లో స్థాపించారు? 1884, 1852, 1854, 1864. సమాధానము 1884. 1891లో నాగ్పూర్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? న్యాపతి సుబ్బారావు, పి. ఆనందాచార్యులు, పి. రంగయ్య నాయుడు, పార్థసారథి నాయుడు. సమాధానము పి. ఆనందాచార్యులు. జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగిన సంవత్సరం 1818 నవంబరు 28. 1898 డిసెంబర్ 28. 1885 డిసెంబర్ 28. 1891 నవంబర్ 10. సమాధానము 1885 డిసెంబర్ 28. తెలుగు ప్రజలలో చైతన్యం కలిగించి ప్రజల సాధక బాధకులను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ వ్యక్తి ఎవరు? పి. ఆనందాచార్యులు, స్వామినేని ముద్దునరసింహం, మామిడి వెంకయ్య, గాజుల లక్ష్మీనరసశెట్టి. సమాధానము గాజుల లక్ష్మీనరసశెట్టి. తెలుగులో మొట్టమొదటి రాజకీయ వారపత్రిక అయిన ఆంధ్రప్రకాశికను స్థాపించింది పార్థసారథి నాయుడు. గాజుల లక్ష్మీనరసశెట్టి. కందుకూరి వీరేశలింగం, న్యాపతి సుబ్బారావు. సమాధానము పార్థసారథి నాయుడు. గాజుల లక్ష్మీనరసశెట్టి ఏ సం.లో చెన్నపట్టణ స్వదేశీ సంఘంను స్థాపించాడు? 1844, 1852, 1884, 1882. సమాధానము 1852. ఏ సం.లో భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ జిల్లా సంఘం కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం ఏర్పడింది? 1849, 1884, 1894, 1892. సమాధానము 1892. 1892లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం మొదటి సమావేశం గుంటూరులో ఎవరి అధ్యక్షతన జరిగింది? పి. ఆనందాచార్యులు, న్యాపతి సుబ్బారావు, రామస్వామి గుప్తా, రంగయ్య నాయుడు. సమాధానము రామస్వామి గుప్తా. స్వదేశీ ఉద్యమానికి పిలుపునిచ్చిన జాతీయ కాంగ్రెస్ సమావేశం 1906లో ఎక్కడ జరిగింది? నాగ్పూర్, బొంబాయి, లాహోర్, కలకత్తా. సమాధానము కలకత్తా. 1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని
ప్రవేశపెట్టింది? పి. ఆనందాచార్యులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దాదాభాయి నౌరోజీ, పి. రంగయ్య నాయుడు. సమాధానము పి. ఆనందాచార్యులు. తెలుగులో మొట్టమొదటి రాజకీయ వారపత్రిక అయిన ఆంధ్రప్రకాశికను ఏ సం.లో స్థాపించారు? 1854, 1885, 1884, 1852. సమాధానము 1885. వందేమాతరం ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రాలో జరిగిన తొలి సమావేశం ఏది? మద్రాస్ బీచ్ సమావేశం, కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం సమావేశం, కలకత్తా సమావేశం, గుంటూరు సమావేశం. సమాధానము మద్రాస్ బీచ్ సమావేశం. 1905 సెప్టెంబర్లో జరిగిన మద్రాసు బీచ్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? జి. సుబ్రహ్మణ్యం అయ్యర్, న్యాపతి సుబ్బారావు, పి. ఆనందాచార్యులు, అయ్యదేవర కాళేశ్వరరావు. సమాధానము జి. సుబ్రహ్మణ్యం అయ్యర్. బాలభారతి సమితిని ఏ సం.లో స్థాపించారు? 1905 ఫిబ్రవరి 16, 1906 డిసెంబర్ 11, 1907 ఫిబ్రవరి 11, 1907 జనవరి 26. సమాధానము 1907 ఫిబ్రవరి 11. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంను ఏ సం.లో పర్యటించారు? 1905, 1907, 1906, 1908. సమాధానము 1907. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటనను ఏర్పాటు చేసిందెవరు? కొండా వెంకటప్పయ్య, ముట్నూరి కృష్ణారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సమాధానము ముట్నూరి కృష్ణారావు. కృష్ణాపత్రికను కొండా వెంకటప్పయ్య ఏ సం.లో స్థాపించారు? 1905, 1902, 1907, 1908. సమాధానము 1902. కృష్ణాపత్రిక ఏ పట్టణంలో స్థాపించబడింది? విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, మచిలీపట్నం. సమాధానము మచిలీపట్నం. పాల్ పర్యటన సందర్భంగా యువజన స్వరాజ్య సమితి ఎక్కడ స్థాపించబడింది? రాజమండ్రి, మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ. సమాధానము మచిలీపట్నం. స్వదేశీ ఉద్యమంను బలపర్చిన దేశమాత పత్రికను స్థాపించిందెవరు? ప్రకాశం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహ, ముట్టూరి కృష్ణారావు. సమాధానము చిలకమర్తి లక్ష్మీనరసింహ. స్వదేశీ ఉద్యమ కాలంలో వందేమాతరం గీతాంను ఆవేశపూరితంగా ఆలపిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిందెవరు? వందేమాతరం రామచంద్రారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, అయ్యరదేవర కాళేశ్వరరావు, కౌతా శ్రీరామశాస్త్రి. సమాధానము కౌతా శ్రీరామశాస్త్రి. భరత ఖండంబు చక్కని పాడియావు అనే పద్యంను రచించిందెవరు? కౌతా శ్రీరామశాస్త్రి. చిలకమర్తి లక్ష్మీనరసింహం, అయ్యదేవర కాళేశ్వరరావు, త్రిపురనేని రామస్వామి చౌదరి. సమాధానము చిలకమర్తి లక్ష్మీనరసింహం. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలకు సంబంధించినంత వరకు మొదటి క్రిమినల్ కేసు ఏది? తెనాలి బాంబు కేసు, కాకినాడ దొమ్మి కేసు, కోటప్పకొండ సంఘటన, రాజమండ్రి కళాశాల సంఘటన. సమాధానము కాకినాడ దొమ్మి కేసు. కాకినాడ దొమ్మి కేసు ఏ సం.లో జరిగింది? 1905, 1906, 1907, 1908. సమాధానము 1907.
స్వదేశీ ఉద్యమకాలంలో స్వదేశీ పరిశ్రమలో శిక్షణ పొందాలి అనే అభిప్రాయము మొట్టమొదట వ్యక్తం చేసింది ఎస్ రామారావు. గోటేజి జానకీరామయ్య, మల్లాది వెంకట సుబ్బారావు, శ్రీ భావనాచార్యులు. సమాధానము శ్రీ భావనాచార్యులు. చంద్రపాల్ ఏసం లో మచిలీపట్నంలో జాతీయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. 1905, 1906, 1910, 1907. సమాధానము 1907. 1910లో మచిలీపట్నంలో ప్రారంభించబడిన జాతీయ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్ ఎవరు? కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, కొంపెల్లి హనుమంతరావు, జ్ఞాపతి సుబ్బారావు. సమాధానము కొంపెల్లి హనుమంతరావు. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలపండి అనే గేయమును రచించింది చిలకమర్తి లక్ష్మీనరసింహం. అయ్యదేవర కాళేశ్వరరావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము త్రిపురనేని రామస్వామి చౌదరి. రాజమండ్రి కళాశాల సంఘటన ఎప్పుడు జరిగింది? 1907, 1908, 1905, 1910. సమాధానము 1907. రాజమండ్రి కళాశాల సంఘటన నాటి ప్రిన్సిపాల్ ఎవరు? కెంప్, మార్క్ హంటర్, కెర్స్ హక్స్, పోవార్డ్. సమాధానము మార్క్ హంటర్. కాకినాడ దొమ్మి కేసుకు కారకుడైన ఆంగ్లేయుడెవరు? మార్క్ హంటర్. కెర్స్ హాక్స్, కెప్టెన్ కెంప్, రూథర్ఫర్డ్. సమాధానము కెప్టెన్ కెంప్. 1907 రాజమండ్రిలో బాలభారత సమితిని స్థాపించింది ఎవరు? గంటి లక్ష్మణ, కంచుమూర్తి రామచంద్రరావు, టంగుటూరి శ్రీరాములు. పై అందరు. సమాధానము పై అందరు. విజయవాడలోని కాంగ్రెస్ సమావేశంలో గాంధీగారి ప్రసంగంను తెలుగులోని అనువదించిన జాతీయోద్యమ నాయకుడు? కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, మాడపాటి హనుమంతరావు. సమాధానము అయ్యదేవర కాళేశ్వరరావు. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ప్రత్యేకాంధ్ర కాంగ్రెస్ నిర్మాణంకు ఆమోదం తెలిపారు? విజయవాడ, కలకత్తా, మద్రాసు, కాకినాడ. సమాధానము కలకత్తా. ఆంధ్ర స్వరాజ్ పార్టీని ఏసం-లో స్థాపించారు? 1921, 1923, 1925, 1934. సమాధానము 1923. పింగళి వెంకయ్య రూపొందించిన కాంగ్రెస్ త్రివర్ణ పతాకం నమూనాను ఆమోదించిన సమావేశం? విజయవాడ, బొంబాయి, కలకత్తా, మద్రాసు. సమాధానము విజయవాడ. చీరాల, పేరాల శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించింది? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, పర్వతనేని వీరయ్య చౌదరి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు. సమాధానము దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చీరాల, పేరాల శాసనోల్లంఘనోద్యమం జరిగిన సం ఏది? 1922 నుండి 24, 1923, 1920 నుండి 21, 1921 నుండి 22. సమాధానము 1921 నుండి 22. బిపిన్ చంద్రపాల్ గారు గోదావరి స్టోర్స్ ఎక్కడ ప్రారంభించాడు? కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, రాజమండ్రి. సమాధానము రాజమండ్రి. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన సందర్భంగా రాజమండ్రిలో అతనికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? కంచుమర్తి రామచంద్రరావు, మాదెళ్ల సారయ్య,
మునగాల రాజా. రామదాసు నాయుడు. సమాధానము మాదెళ్ల సారయ్య. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన సందర్భంగా విజయవాడలో సమావేశాలకు అధ్యక్షుడు ఎవరు? మునగాల రాజా. రామదాసు నాయుడు. సత్యవోలు గుణేశ్వరరావు. సత్యవోలు గుణేశ్వరరావు. సమాధానము మునగాల రాజా. 1905లో రష్యాపై జపాన్ సాధించిన విజయంను స్తుతిస్తూ జపానీయం అనే నాటకం రచించింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. శ్రీరామ వీరబ్రహ్మం. ఆదిపూడి సోమనాథరావు. పీసుపాటి నారాయణ శాస్త్రి. సమాధానము శ్రీరామ వీరబ్రహ్మం. 1906లో జపాను చరిత్రను వ్రాసి మునగాల రాజాకు అంకితమిచ్చింది ఎవరు? పీసుపాటి నారాయణ శాస్త్రి. శ్రీరామ వీరబ్రహ్మం. ఆదిపూడి సోమనాథరావు. కృత్తివేంటి పేర్రాజు. సమాధానము ఆదిపూడి సోమనాథరావు. చీరాల పేరాల వనవాసం గ్రంథంను రచించింది కొండా వెంకటప్పయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చిలకమర్రి లక్ష్మీనరసింహం. పీసుపాటి నారాయణ శాస్త్రి. సమాధానము పీసుపాటి నారాయణ శాస్త్రి. వందేమాతరం ఉద్యమ వ్యాప్తి చేయుటకు ప్రసిద్ధిగాంచిన స్వరాజ్య పత్రికను స్థాపించింది ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. కొండా వెంకటప్పయ్య. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ముట్నూరు కృష్ణారావు. సమాధానము టంగుటూరి ప్రకాశం పంతులు. స్వరాజ్య పత్రికను ఎక్కడ స్థాపించారు? కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, మచిలీపట్నం. సమాధానము విజయవాడ. కాకినాడ సంఘటనలో కెప్టెన్ కెంప్చే దెబ్బలు తిన్న వ్యక్తి ఎవరు? ముట్నూరి కృష్ణారావు. కోంపెల్ల కృష్ణారావు. అరిపేరాల లక్ష్మీనరసింహారావు. కృత్తివేంటి పేర్రాజు. సమాధానము కోంపెల్ల కృష్ణారావు. వందేమాతర ఉద్యమకాలంలో అరెస్టు అయిన ప్రముఖ వ్యక్తులలో మొట్టమొదటివారు ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చిన్నపరెడ్డి. కొండా వెంకటప్పయ్య. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సమాధానము గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. కోటప్పకొండ సంఘటన ఎప్పుడు జరిగింది? 1909 జూలై. 1907 ఫిబ్రవరి. 1909 ఫిబ్రవరి. 1905 మార్చి. సమాధానము 1909 ఫిబ్రవరి. కోటప్పకొండ సంఘటనలో మరణశిక్ష విధించబడిన నాయకుడు ఎవరు? చిన్నప్పరెడ్డి. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. కన్నెగంటి హనుమంతరావు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సమాధానము చిన్నప్పరెడ్డి. వందేమారత ఉద్యమకాలంలో ప్రకాశంగారి స్వరాజ్యపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించి ఉద్యమ వ్యాప్తికి ప్రముఖంగా కృషి చేసిన నాయకుడు ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. కొండా వెంకటప్పయ్య. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సమాధానము గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. మా కొద్దీ ఈ తెల్లదొరతనం అనే గీతంను రచించింది చిలకమర్తి లక్ష్మీనరసింహం. గరిమెళ్ల సత్యనారాయణ. త్రిపురనేని రామస్వామి చౌదరి. కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము గరిమెళ్ల సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో హోంరూల్ ఉద్యమానికి నాయకుడు పర్వతనేని వీరయ్య చౌదరి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. కొండా వెంకటప్పయ్య. సమాధానము గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. జలియన్ వాలాబాద్ తర్వాత జనరల్ డయ్యర్ చర్యలకు నిరసనగా పాంచాల పరాభవం అను నాటకంను రచించింది త్రిపురనేని రామస్వామి చౌదరి. దామరాజు పుండరీకాక్షుడు. ఆదిపూడి సోమనాథరావు. చిలకమర్రి లక్ష్మీనరసింహం. సమాధానము దామరాజు పుండరీకాక్షుడు.
శ్రీమతి సరోజిని నాయుడు గారు రచించిన అవేక్ మదర్ అనే గీతమును నూతన హైందవ మాతృగీతము అనే పేరుతో అనువదించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆదిపూడి సోమనాథరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు. సమాధానము: గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. తెనాలి బాంబు కేసు ఎప్పుడు జరిగింది? 1907, 1906, 1905, 1909. సమాధానము: 1909. రంపా పోరాటం ఏ లో జరిగింది? 1920 నుండి 22, 1922 నుండి 24, 1924 నుండి 26, 1920 నుండి 24. సమాధానము: 1922 నుండి 24. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1922, 1920, 1924, 1926. సమాధానము: 1922. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1923, 1922 నుండి 24, 1921, 1920. సమాధానము: 1921. 1916లో అనిబిసెంట్ ఎక్కడ జాతీయ కళాశాలను ప్రారంభించింది? చిత్తూరు, మద్రాసు, గుంటూరు, మదనపల్లి. సమాధానము: మదనపల్లి. ఆంధ్రాలో గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కొండా వెంకటప్పయ్య, ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సమాధానము: అయ్యదేవర కాళేశ్వరరావు. విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది? 1921, 1917, 1922, 1920. సమాధానము: 1921. అనిబిసెంట్ 1916లో మదనపల్లిలో ప్రారంభించిన జాతీయ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఎవరు? కెప్టెన్ కెంప్, జెహెచ్ కజెన్స్, మార్క్ హంటర్, కొంపెల్ల హనుమంతరావు. సమాధానము: జెహెచ్ కజెన్స్. చీరాల, పేరాల ఉద్యమంలో కీలక పాత్ర వహించిన రామదండుకు నాయకత్వం వహించింది ఎవరు? కన్నెగంటి హనుమంతు, దుగ్గిరాల్ గోపాలకృష్ణయ్య, అల్లూరి సీతారామరాజు, పర్వతనేని వీరయ్య చౌదరి. సమాధానము: దుగ్గిరాల్ గోపాలకృష్ణయ్య. పలనాడు పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? కన్నెగంటి హనుమంతు, కొంపెల్ల హనుమంతరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పర్వతనేని వీరయ్య చౌదరి. సమాధానము: కన్నెగంటి హనుమంతు. పెదనందిపాడు పన్నుల ఉద్యమానికి నాయకత్వం వహించింది అల్లూరి సీతారామరాజు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పర్వతనేని వీరయ్య చౌదరి, చిన్నపరెడ్డి. సమాధానము: పర్వతనేని వీరయ్య చౌదరి. 4,000 మందితో స్వచ్ఛంద దళము శాంతిసేనను ఏర్పాటు చేసిన నాయకుడు అల్లూరి సీతారామరాజు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, పర్వతనేని వీరయ్య చౌదరి. సమాధానము: పర్వతనేని వీరయ్య చౌదరి. మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి, ప్రకాశం పంతులు. సమాధానము: ప్రకాశం పంతులు. తాండవ నది ఒడ్డున శ్రీరామ విజయనగరం అనే ఆశ్రయంను స్థాపించిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, అల్లూరి సీతారామరాజు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సమాధానము:
అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర శివాజీ గా బిరుదు వహించినది ఎవరు? అల్లూరి సీతారామరాజు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. పర్వతనేని వీరయ్య చౌదరి. సమాధానము: పర్వతనేని వీరయ్య చౌదరి. ఉప్పు పాటను రచించింది ఎవరు? పానుగంటి లక్ష్మీనరసింహం. గరికపాటి మల్లావధాని. త్రిపురనేని రామస్వామి చౌదరి. కౌతా శ్రీరామశాస్త్రి. సమాధానము: గరికపాటి మల్లావధాని. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని కదిలించిన ఉద్యమంగా లార్డ్ వెల్లింగటన్చే బ్రిటిష్ పార్లమెంటులో పేర్కొనబడిన ఉద్యమం ఏది? రంప విప్లవం. పలనాడు పుల్లరి సత్యాగ్రహం. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. చీరాల పేరాల ఉద్యమం. సమాధానము: పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. అల్లూరి సీతారామరాజు ఎక్కడ జన్మించారు? కృష్ణాదేవిపేట. మొగల్లు గ్రామం. చింతపల్లి. నడింపాలెం. సమాధానము: మొగల్లు గ్రామం. రంపా ఉద్యమంకు నాయకత్వం వహించింది ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అల్లూరి సీతారామరాజు. పర్వతనేని వీరయ్య చౌదరి. కన్నెగంటి హనుమంతు. సమాధానము: అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు దాడి చేసిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఏది? నడింపాలెం. పంజేరిఘాట్. పెదగడ్డపాలెం. చింతపల్లి. సమాధానము: చింతపల్లి. సీతారామరాజు ఏసం లో చిట్టగాంకు వెళ్లి బెంగాల్ విప్లవకారులతో రహస్య సమావేశాలకు హాజరువైనాడు? 1924, 1919, 1921, 1922. సమాధానము: 1921. రంప విప్లవ కాలం నాటి తహసీల్దారు ఎవరు? సంతానం పిళ్ళే. కంచుం మీనన్. బాస్టియన్. రూథర్ఫర్డ్. సమాధానము: బాస్టియన్. సైమన్ కమిషన్ మద్రాసు నగరంను ఏసం లో పర్యటించింది? 1927, 1928, 1929, 1930. సమాధానము: 1928. ఏ ఉద్యమం సందర్భంగా ప్రకాశం పంతులు ఆంధ్రకేసరి బిరుదు వహించారు? క్విట్ ఇండియా ఉద్యమం. సహాయ నిరాకరణోద్యమం. సైమన్ వ్యతిరేక ఉద్యమం. ఉప్పు సత్యాగ్రహం. సమాధానము: సైమన్ వ్యతిరేక ఉద్యమం. అల్లూరి సీతారామరాజు ఏసం లో చింతపల్లి పోలీసు స్టేషన్ పైదాడి చేసేరు? 1920, సెప్టెంబర్ 20, 1921, ఆగస్టు 22, 1922, ఆగస్టు 22, 1924, మే 7. సమాధానము: 1922, ఆగస్టు 22. సీతారామరాజును 1924 మే 6న బంధించిన జమీదారు ఎవరు? బాస్టియన్. రూథర్ఫర్డ్. కంచు మీనన్. మేజర్ గూడాల్. సమాధానము: కంచు మీనన్. అల్లూరి సీతారామరాజును విచారణా లేఖనే చంపింది ఎవరు? మేజర్ గుడాల్. జుమేదార్ కంచుమీనన్. బాస్టియన్. రూథర్ఫర్డ్. సమాధానము: మేజర్ గుడాల్. పలనాడు పుల్లరి సత్యాగ్రహాలకు నాయకత్వం వహించిన కన్నెగంటి హనుమంతు ఎక్కడ జరిగిన కాల్పుల్లో వీరస్వర్గం పొందెను? మాచర్ల. మించాలపాడు. పెదనందిపాడు. వెల్దుర్తి. సమాధానము: మించాలపాడు. అల్లూరి సీతారామరాజు సమాధి ఎక్కడ ఉంది? మొగల్లు. వెల్దుర్తి. కృష్ణాదేవిపేట. చింతపల్లి. సమాధానము: కృష్ణాదేవిపేట. విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో రామదండు స్వచ్ఛంద దళమును ఏర్పాటు చేసింది? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. పర్వతనేని వీరయ్య చౌదరి.
అల్లూరి సీతారామరాజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సమాధానము: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అల్లూరి సీతారామరాజు సహచరులలో అగ్గిరాజుగా పేరు పొందిన నాయకుడు ఎవరు? గామ్మల్లు దొర, గాంగంటం దొర, ఎండు పడాలు, పేరిచర్ల సూర్యనారాయణరాజు. సమాధానము: పేరిచర్ల సూర్యనారాయణరాజు. ఆంధ్రలో శాసనోల్లంఘనోద్యమానికి, ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? టంగుటూరి ప్రకాశం, కొండా వెంకటప్పయ్య, ఎర్నేని సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సమాధానము: కొండా వెంకటప్పయ్య. మొదటి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరిపారు? 1930 జనవరి 26. 1929 జనవరి 26. 1929 ఆగస్టు 15. 1926 జనవరి 26. సమాధానము: 1929 జనవరి 26. దండియాత్రలో పాల్గొన్న ఆంధ్రుడు ఎవరు? కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, ప్రకాశం పంతులు, ఎర్నేని సుబ్రహ్మణ్యం. సమాధానము: ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఆలిండియా ఇండిపెండెన్స్ లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? 1928, 1923, 1927, 1930. సమాధానము: 1928. కాకినాడ సంఘటనలో ముద్దాయిల తరపున వాదించిన న్యాయవాది? న్యాపతి సుబ్బారావు, టంగుటూరి ప్రకాశం పంతులు, లక్కరాజు బసవయ్య, కొంపెల్లి హనుమంతరావు. సమాధానము: న్యాపతి సుబ్బారావు. తెనాలి బాంబు కేసు ఎప్పుడు జరిగింది? 1909 ఏప్రిల్ 6. 1907 ఫిబ్రవరి 10. 1907 ఏప్రిల్ 6. 1906 జూన్ 11. సమాధానము: 1909 ఏప్రిల్ 6. తెనాలి బాంబు కేసులో నిందితుల తరపున వాదించిన న్యాయవాది? చుక్కపల్లి రామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, న్యాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య. సమాధానము: టంగుటూరి ప్రకాశం పంతులు. గద్దర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు? ప్రకాశం పంతులు. ప్రతివాద భయంకరచారి, దర్శి చెంచయ్య, ఎర్నేని సుబ్రహ్మణ్యం. సమాధానము: దర్శి చెంచయ్య. ఉజ్జీవ భారత సమ్మేళనం అనే విప్లవ సంఘంను స్థాపించింది? దర్శి చెంచయ్య, ఎర్నేని సుబ్రహ్మణ్యం. కళా వెంకటరావు. ప్రతివాద భయంకరచారి. సమాధానము: ప్రతివాద భయంకరచారి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్రను వ్రాసింది ఎవరు? దామరాజు పుండరీకాక్షుడు, గుమ్మిడిల వెంకట సుబ్బారావు, గరికపాటి మల్లవధాని, ఆదిపూడి సోమానాథరావు. సమాధానము: గుమ్మిడిల వెంకట సుబ్బారావు. పెదనందిపాడు పన్నుల ఉద్యమంను నిలిపివేయవలసిందిగా గాంధీగారు ఎవరికి ఒక లేఖ రాశారు? కొండా వెంకటప్పయ్య, పర్వతనేని వీరయ్య చౌదరి, ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము: కొండా వెంకటప్పయ్య. చీరాల, పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొనగా బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేయగా ఈ ఉద్యమం అర్ధాంతరంగా ఆగిపోయింది? ఏలూరు, బరంపురం, విజయవాడ, రాజమండ్రి. సమాధానము: బరంపురం. వందేమాతరం కాలంలో ఆంధ్రాలో ముఖ్య నాయకుడు? కొండా వెంకటప్పయ్య, ప్రకాశం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సమాధానము: గాడిచర్ల హరిసర్వోత్తమరావు. నేషనలిస్టు అను పత్రికను నడిపిన ఆంధ్రుడెవరు? ప్రకాశం పంతులు. చిలకమర్తి లక్ష్మీనరసింహం,
గాడిచర్ల హరిసర్వోత్తమరావు. న్యాపతి సుబ్బారావు. సమాధానము గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సహాయ నిరాకరణోద్యమంను 1920లో ఏ సమావేశం ఆమోదించింది? నాగపూర్, కాకినాడ, విజయవాడ, కలకత్తా. సమాధానము నాగపూర్. గాంధీ మొట్టమొదటిసారిగా విజయవాడను ఏ లో సందర్శించెను? 1921, 1911, 1923, 1919. సమాధానము 1919. 1921లో జరిగిన విజయవాడలో జరిగిన సమావేశానికి ఆహ్వాన సంఘం అధ్యక్షులు గాంధీజీ, అయ్యదేవర కాళేశ్వరరావు, అద్దెపల్లి రామశేషయ్య, మాడపాటి హనుమంతరావు. సమాధానము అద్దెపల్లి రామశేషయ్య. తిలక్ నిధికి తన ఆభరణాలను సర్వస్వం దానం చేసిన, తన జీవితంను దేశసేవకు అంకితం చేసిన నాట్యకత్తె ఎవరు? మాగంటి అన్నపూర్ణదేవి, యామిని పూర్ణతిలకం, ఉన్నవ లక్ష్మీభాయమ్మ, దువ్వూరి సుబ్బమ్మ. సమాధానము యామిని పూర్ణతిలకం. రంప విప్లవంను అణుచుటకు నియమించబడిన ప్రత్యేక కమిషనర్? జార్జీ రస్సెల్, మేజర్ గుడాల్, రూథర్ఫర్డ్, జమేదార్ కంచుమీనన్. సమాధానము రూథర్ఫర్డ్. ఆంధ్ర స్వరాజ్య పార్టీకి శాఖకు అధ్యక్షుడు ఎవరు? గాడచర్ల హరిసర్వోత్తమరావు, వేమవరపు రామదాసు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి. సమాధానము అయ్యదేవర కాళేశ్వరరావు. ఆంధ్ర స్వరాజ్య పార్టీకి మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? వేమవరపు రామదాసు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆయ్యరదేవర కాళేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ. సమాధానము వేమవరపు రామదాసు. మొట్టమొదటిగా సంపూర్ణ స్వరాజ్ తీర్మానంను కాంగ్రెస్ మహాసభలో ప్రవేశపెట్టిన మొదటి ఆంధ్రుడు? బులుసు సాంబమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ. సమాధానము బులుసు సాంబమూర్తి. బులుసు సాంబమూర్తి ఎక్కడ జరిగిన సభలో మొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్ తీర్మానమును ప్రవేశపెట్టాడు? కాకినాడ, గంజాం, విజయవాడ, నాగ్పూర్. సమాధానము గంజాం. ఆంధ్రరాష్ట్ర ఇండిపెండెంట్ లీగ్ ప్రథమ అధ్యక్షుడు ఎవరు? ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్. జి. రంగా, బులుసు సాంబమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు. సమాధానము బులుసు సాంబమూర్తి. 1923లో వ్యవసాయ కార్మికుల జిల్లా సంఘమును ఆచార్య రంగాగారు ఎక్కడ స్థాపించారు? కాకినాడ, గుంటూరు, నిడుబ్రోలు, విజయవాడ. సమాధానము నిడుబ్రోలు. సైమన్ వ్యతిరేకోద్యమములో విజయవాడలో నాయకత్వం వహించిన నాయకుడు ఎవరు? ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య. సమాధానము అయ్యదేవర కాళేశ్వరరావు. ది సోషలిస్టు అను పత్రికను 1923లో ప్రారంభించినవారు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్. జి. రంగా, శ్రీపాద అమృతడాంగే. సమాధానము శ్రీపాద అమృతడాంగే. మాక్సిమ్ గోర్కీ రచించిన మదర్ నవలను తెలుగులోకి తర్జుమా చేసినవారు? దర్శి చెంచయ్య, క్రోవిడి లింగరాజు, ఆచార్య ఎన్. జి. రంగా, తెన్నేటి విశ్వనాథం. సమాధానము క్రోవిడి లింగరాజు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంలో కాకినాడ బాంబు కేసు లో జరిగింది? 1907, 1934, 1933, 1929. సమాధానము 1933.
1933 కాకినాడ బాంబు కేసులో ప్రధాన నిందితుడు. ప్రతివాద భయంకరచారి క్రోవిడి లింగరాజు, ఎర్నేని సుబ్రహ్మణ్యం, జోస్యుల సుబ్రహ్మణ్యం. సమాధానము: ప్రతివాద భయంకరచారి. 1933 కాకినాడ బాంబు కేసులో కారాగారం వెళ్లిన బాల నిందితుడు. ప్రతివాద భయంకరాచారి వావిలాల గోపాలకృష్ణయ్య, ఓరుగంటి రామచంద్రయ్య, కళా వెంకట్రావు. సమాధానము: ఓరుగంటి రామచంద్రయ్య. 1934 విజయవాడలో ఆంధ్ర సోషలిస్టు పార్టీని స్థాపించిన నాయకుడు. వేమవరపు రామదాసు, ఆచార్య ఎన్. జి. రంగా, భోగరాజు పట్టాభిసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు. సమాధానము: ఆచార్య ఎన్. జి. రంగా. అవిభక్త మద్రాసు రాష్ట్రంకు తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ప్రకాశం పంతులు, రాజా రమణీయంగారు, రాజగోపాలాచారి, కుమార రాజా. సమాధానము: రాజగోపాలాచారి. 1938లో రాజకీయ, ఆర్థిక, వేసవి పాఠశాలలను స్థాపించిందెవరు? భోగరాజు పట్టాభిసీతారామయ్య, ఆచార్య ఎన్. జి. రంగా, మాడపాటి హనుమంతరావు, కొండా వెంకటప్పయ్య. సమాధానము: ఆచార్య ఎన్. జి. రంగా. గాంధీ దర్శనమే పుణ్యము అను పాటను గాంధీజీ విజయవాడ కాంగ్రెస్ సభలో పాల్గొనుటకు వచ్చినప్పుడు పాడినదెవరు? కేసరి సమాజం, రాజమండ్రి. దుగ్గిరాల గోపాలకృష్ణ గారి రామదండుదలం. కాకినాడ గాయక బృందం. రామచంద్రపురం గాయకులు. సమాధానము: రామచంద్రపురం గాయకులు. విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ సభ సమావేశం సందర్భంగా దండాలు దండాలు భరతమాత అనే గీతంతో స్వాగతం పలికిందెవరు? కేసరి సమాజం, రాజమండ్రి. రామచంద్రాపురం గాయకులు. దుగ్గిరాల గోపాలకృష్ణచారి రామదండుదలం. కాకినాడ గాయక బృందం. సమాధానము: కేసరి సమాజం, రాజమండ్రి. 1946 సంవత్సరంలో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? రాజగోపాలాచారి, రాజారమణీయం గారు, ప్రకాశం పంతులు, కుమార రాజా. సమాధానము: ప్రకాశం పంతులు. రాజమండ్రి కళాశాల సంఘటనలో కళాశాల నుండి బహిష్కరించబడిన విద్యార్థుల సంఖ్య 138, 148, 123, 143. సమాధానము: 138. 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో ఏ దళ సభ్యులు ప్రముఖంగా సహాయం అందించారు? బాలభారతి సంఘం సభ్యులు. రామదండు, శాంతిసేన, కేసరి సమాజం. సమాధానము: రామదండు. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం జరుపుటకు ఎక్కడ జరిగిన సమావేశంలో తీర్మానించారు? నాగ్పూర్, కాకినాడ, గుంటూరు, విజయవాడ. సమాధానము: కాకినాడ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉప్పు సత్యాగ్రహంను నిర్వహించిన నాయకుడు? దండునారాయణరాజు, ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభిసీతారామయ్య, కోటగిరి వెంకటకృష్ణారావు. సమాధానము: భోగరాజు పట్టాభిసీతారామయ్య. రాయలసీమలో ఉప్పు సత్యాగ్రహ నాయకుడు? కల్లూరి సుబ్బారావు, ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, తెన్నేటి విశ్వనాథం. సమాధానము: కల్లూరి సుబ్బారావు. గంటూరు జిల్లా ఉప్పు సత్యాగ్రహ నాయకుడు? కల్లూరి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి. సమాధానము: కొండా వెంకటప్పయ్య. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కారణంగా అరెస్టు కాబడిన మొట్టమొదటి వ్యక్తి? కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభిసీతారామయ్య.
సమాధానము అయ్యదేవర కాళేశ్వరరావు. శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా భారతదేశం మొత్తం మీద మొట్టమొదట అరెస్ట్ కాబడిన ఆంధ్ర మహిళ మాగంటి అన్నపూర్ణదేవి. ఉన్నవ లక్ష్మీబాయమ్మ, సీతామహాలక్ష్మి, అచంట రుక్మిణీలక్ష్మీపతి. సమాధానము అచంట రుక్మిణీలక్ష్మీపతి. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరియైనది? విజయవాడ కోటగిరి వెంకట కృష్ణారావు. మద్రాసు ప్రకాశం కాశీనాథుని నాగేశ్వరరావు. ఏలూరు ఆత్మకూరి గోవిందాచార్యులు దండునారాయణరాజు. పైవన్నీయు. సమాధానము పైవన్నీయు. ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా ఏ తాలూకాలోని రాజులంతా సత్యాగ్రహ ఉద్యమకారులని భావించి వారి పొలాలకు నీరు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది? భీమవరం, గుడివాడ, వాడపల్లి, పెద్దాపురం. సమాధానము భీమవరం. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సందర్భంగా వనభోజనం చేస్తున్న ప్రజలపై ప్రభుత్వం ఎక్కడ దాడి చేసింది? మచిలీపట్నం, పెద్దాపురం, వాడపల్లి, కొమరవోలు. సమాధానము పెద్దాపురం. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఎర్నేని సుబ్రహ్మణ్యం ఎక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు? మచిలీపట్నం, పల్లెపాడు, కనపర్తిపాడు, కొమరవోలు. సమాధానము కొమరవోలు. శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా కల్లు మానండోయ్ అనే ప్రసిద్ధ గీతమును రచించింది? ఎర్నేని సుబ్రహ్మణ్యం, బసవరాజు అప్పారాజు, గొల్లపూడి సీతారామశాస్త్రి, ముడిగంటి జగ్గన్న. సమాధానము గొల్లపూడి సీతారామశాస్త్రి. కొల్లాయిగట్టితేనేమి అనే గేయమును రచించింది? దామరాజు పుండరికాక్షుడు, బసవరాజు అప్పారాజు, గొల్లపూడి సీతారామశాస్త్రి, త్రిపురనేని రామస్వామి. సమాధానము బసవరాజు అప్పారాజు. ఆంధ్రదేశంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది? గుంటూరు, మద్రాసు, ఏలూరు, మచిలీపట్నం. సమాధానము మచిలీపట్నం. చీరాల, పేరాల ఉద్యమాన్ని గురించి ఈ మహోదంతమ హిమాచలం నుండి కన్యాకుమారికి వరకు గల ప్రజల హృదయాలను ఆశ్చర్యపూరితం చేసింది అని వ్యాఖ్యానించింది? బెజవాడ గోపాలరెడ్డి, త్రిపురనేని రామస్వామి, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు. సమాధానము కొండా వెంకటప్పయ్య. ది కాంగ్రెస్ అను పత్రికను ప్రారంభించినది? క్రోవిడి లింగరాజు, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య. సమాధానము మద్దూరి అన్నపూర్ణయ్య. శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు నిలిపివేశారు? 1930, 1932, 1934, 1936. సమాధానము 1934. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు మొదలైంది? 1940 అక్టోబర్ 17, 1942 జూన్ 17, 1941 జనవరి 26, 1938 జూలై 27. సమాధానము 1940 అక్టోబర్ 17. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో మొట్టమొదటి అరెస్టు కాబడిన వ్యక్తి ఎవరు? గాంధీజీ, ఆచార్య వినోబా భావే, ఆచార్య రంగా, భోగరాజ పట్టాభిసీతారామయ్య. సమాధానము ఆచార్య వినోబా భావే. 1916 సెప్టెంబరులో మద్రాసులో హోంరూలు ఉద్యమమును ప్రారంభించిన వారెవరు? తిలక్, ప్రకాశం పంల, అనిబిసెంట్, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సమాధానము అనిబిసెంట్. దక్షిణ భారతదేశపు దండి అనే పేరుగల ఆశ్రమం ఏది? వేదవనం, కొమరవోలు, మచిలీపట్నం, సీతానగరం.
సమాధానము సీతానగరం. ఆంధ్రదేశంలో శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1920, 1905, 1930, 1942. సమాధానము 1905. మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ లో అధికారంలోకి వచ్చింది? 1920, 1916, 1917, 1931. సమాధానము 1920. 1934లో ఎక్కడ ఆచార్య రంగాగారు రైతు ఆర్థిక పాఠశాలను స్థాపించారు? గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, విజయవాడ. సమాధానము నిడుబ్రోలు. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమమును మొదట చేపట్టిన వ్యక్తి? క్రోవిడి లింగరాజు, దర్శి చెంచయ్య, తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య. సమాధానము పుచ్చలపల్లి సుందరయ్య. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం కర్నూలు సర్కులర్ లేదా ఆంధ్ర సర్కులర్ను ఎప్పుడు రూపొందించింది? 1941 ఆగస్టు 29, 1942 జూలై 29, 1940 జనవరి 23, 1946 ఆగస్టు 15. సమాధానము 1942 జూలై 29. కర్నూలు సర్కులర్ను రూపొందించింది ఎవరు? కళా వెంకటరావు, కొండా వెంకటప్పయ్య, బులుసు సాంబమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు. సమాధానము కళా వెంకటరావు. ఆంధ్ర సర్కులర్ పత్రాలు ఎక్కడ ఆఫీసులో ప్రభుత్వంకు లభించినవి? మచిలీపట్నం, కర్నూలు, తెనాలి, గుంటూరు. సమాధానము కర్నూలు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తీవ్రంగా అగ్నిదాడికి గురైన రైల్వే స్టేషన్ ఏది? తెనాలి, కాకినాడ, గుంటూరు, ఒంగోలు. సమాధానము తెనాలి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చీరాల రైల్వే స్టేషన్ పై దాడి ఎప్పుడు జరిగింది? 1941, 1942, 1943, 1944. సమాధానము 1944. 1934 ఆచార్య ఎన్. జి. రంగా ఆంధ్ర సోషలిస్టు పార్టీ ఎక్కడ స్థాపించారు? గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, విజయవాడ. సమాధానము విజయవాడ. అఖిల భారత సోషలిస్టు పార్టీకి అనుబంధంగా ఆంధ్ర సోషలిస్టు పార్టీని ఏ లో స్థాపించారు? 1923, 1934, 1936, 1932. సమాధానము 1934. కాంగ్రెస్ నుండి విడిపోయి తను అనుచరులతో 1934 ఆంధ్ర స్వరాజ్య పార్టీని స్థాపించినవారు? ప్రశ్న చిహ్నం. పుచ్చలపల్లి సుందరయ్య, ఆచార్య రంగా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, తెన్నేటి విశ్వనాథం. సమాధానము గాడిచర్ల హరిసర్వోత్తమరావు. నేషనలిస్టు అనే పత్రిక ద్వారా జలియన్ వాలాబాగ్ మరణకాండను ఖండించిన వ్యక్తి? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. కొండా వెంకటప్పయ్య, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ప్రకాశం పంతులు. సమాధానము గాడిచర్ల హరిసర్వోత్తమరావు. నాయకుడు లేని ఉద్యమంగా ప్రసిద్ధిగాంచిన ఉద్యమం? స్వదేశీ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం. సమాధానము క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? 1941 ఆగస్టు 8, 1943 జూలై 10, 1942 ఆగస్టు 9, 1946 ఆగస్టు 9. సమాధానము
1942 ఆగస్టు 9. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చింది? నాగ్పూర్, బొంబాయి, కలకత్తా, లాహోర్. సమాధానము: బొంబాయి. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం 1942 సెప్టెంబరు 26. 1948 సెప్టెంబరు 10. 1946 సెప్టెంబరు 2. 1947 ఆగస్టు 15. సమాధానము: 1946 సెప్టెంబరు 2. క్యాబినెట్ మంత్రిత్రయ రాయభారం జరిగిన సంవత్సరము 1942. 1945. 1944. 1946. సమాధానము: 1946. ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్టులు మొదట మహాసభ 1935లో ఎక్కడ జరిగింది? గుంటూరు, తెనాలి, మద్రాసు, విజయవాడ. సమాధానము: విజయవాడ. ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్టు మొదటి మహాసభ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జయప్రకాష్ నారాయణ, ఆచార్య ఎన్. జి. రంగా, తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య. సమాధానము: తెన్నేటి విశ్వనాథం. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ ఆంధ్రశాఖ నాయకుడు ఎవరు? ప్రకాశం పంతులు, ఆచార్య రంగా, తెన్నేటి విశ్వనాథం, మద్దూరి అన్నపూర్ణయ్య. సమాధానము: మద్దూరి అన్నపూర్ణయ్య. బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించిన మొదటి ఆంధ్ర న్యాయవాది? కొప్పటి హనుమంతరావు, న్యాపతి సుబ్బారావు, టి. ప్రకాశం, కొడాలి ఆంజనేయులు. సమాధానము: న్యాపతి సుబ్బారావు. తెనాలి బాంబు అభియోగం దేనితో సంబంధం ఉండినది? వందేమాతర ఉద్యమం, హోం రూల్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం. సమాధానము: వందేమాతర ఉద్యమం. రంపా విప్లవమును అణుచుటలో ప్రముఖ పాత్రను పోషించిన పారామిలిటరీ దళమేది? అస్సాం రైఫిల్స్, పూణే రైఫిల్స్, మద్రాస్ రైఫిల్స్, మాలబార్ రైఫిల్స్. సమాధానము: అస్సాం రైఫిల్స్. స్వతంత్ర పోరాటం సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గాంధీ మందిర్ ను స్థాపించారు? రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ. సమాధానము: రాజమండ్రి. అల్లూరి సీతారామరాజు ఏ తెగకి చెందినవాడు? కొండ, సంతాల్వే, కోయ, గోండ్లు. సమాధానము: కొండ. బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించిన మొదటి న్యాయవాది ఎవరు? న్యాపతి సుబ్బారావు, కొంపెల్లి హనుమంతరావు, ప్రకాశం పంతులు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సమాధానము: న్యాపతి సుబ్బారావు. ఉన్నవ లక్ష్మీనారాయణ మలపల్లి నవలను ఏ సంవత్సరంలో రచించారు? 1911, 1921, 1927, 1929. సమాధానము: 1921. రాజమండ్రిలో జాతీయ పాఠశాలను ఎవరు ప్రారంభించారు? న్యాపతి సుబ్బారావు, కొమర్రాజు లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, దుగ్గరాల గోపాలకృష్ణయ్య. సమాధానము: న్యాపతి సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యాప్తి ద్వారా క్రైస్తవమత వ్యాప్తికి పూనుకొన్న మొదటి వ్యక్తి ఎవరు? హాకెన్స్, రెవరెండ్ నోబుల్, సి.పి. బ్రౌన్, థామస్ మాన్రో. సమాధానము: రెవరెండ్ నోబుల్. స్వరాజ్య సంపాదన కరపత్రాన్ని ప్రజలకు పంపి బ్రిటిష్ వారి చేతిలో మరణశిక్షకు గురైనవారు ఎవరు? కన్నెగంటి హనుమంతు, బోడి నారాయణ,
లక్కరాజు బసవయ్య. పర్వతనేని వీరయ్య చౌదరి. సమాధానము లక్కరాజు బసవయ్య. తెలుగు భాషయాందలి మొట్టమొదటి రాజకీయ వారపత్రిక అయిన ఆంధ్ర ప్రకాశిక ఎక్కడి నుండి ఆరంభమైంది? విజయవాడ, ఏలూరు, మద్రాసు, గుంటూరు. సమాధానము మద్రాసు. 1905 నాటి మద్రాసు బీచ్ సమావేశంలో ప్రసిద్ధ జాతీయ గీతాలను ఆలపించిన తమిళ కవి ఎవరు? సుబ్రహ్మణ్య అయ్యర్, సుబ్రహ్మణ్య భారతి, చతుర్వేదుల కృష్ణయ్య, కంచుమర్తి రామచంద్రరావు. సమాధానము సుబ్రహ్మణ్య భారతి. కోటప్పకొండ దొమ్మినాటి గుంటూరు ప్రాంత డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరు? ముస్తాఫా అలీఖాన్, కెర్స్ సుబ్బారావు, జె. కుమ్మెంగ్. సమాధానము సుబ్బారావు. వందేమాతరం ఉద్యమం కాలంలో జాతీయ నాటకరంగం వంటి సాంస్కృతిక సంస్థను స్థాపించిన వారు ఎవరు? దాసు నారాయణరావు, గంటి లక్ష్మణ, గుణేశ్వరరావు, పురాణం వెంకటప్పయ్య. సమాధానము దాసు నారాయణరావు. బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భముగా విజయవాడలో ఆతిథ్యం ఇచ్చినవారు ఎవరు? రామదాసనాయుడు, మాదెళ్ల సారయ్య, మునగాల రాజా, కొంపెల్లి హనుమంతరావు. సమాధానము మునగాల రాజా. బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భముగా మచిలీపట్టణమున ఆతిథ్యము ఇచ్చినవారు ఎవరు? మునగల రాజా, మాదెళ్ల నారయ్య, రామదాసనాయుడు, కృష్ణమాచారి. సమాధానము రామదాసనాయుడు. బిపిన్ చంద్రపాల్ పర్యటనకు మచిలీపట్టణంలో అధ్యక్షతను వహించినవారు ఎవరు? మాదెళ్ల సారయ్య, కొంపెల్లి హనుమంతరావు, ముట్నూరు కృష్ణారావు, కృష్ణమాచారి. సమాధానము కృష్ణమాచారి. రాజమండ్రి కళాశాల సంఘటన ఫలితంగా కాలేజీ నుండి సస్పెండ్ అయిన విద్యార్థులు ఎందరు? 222, 138, 128, 148. సమాధానము 138. విద్యార్థులు ప్రప్రథమంగా రాజకీయాల్లోకి వెళ్లిన సంఘటన ఏది? మద్రాసు బీచ్ సమావేశం, వందేమాతరం ఉద్యమం, కాకినాడ దొమ్మి కేసు, రాజమండ్రి కళాశాల సంఘటన. సమాధానము రాజమండ్రి కళాశాల సంఘటన. కాకినాడ దొమ్మి కేసు సందర్భముగా క్లబ్బులకు సుమారు జరిగిన నష్టం ఎంత? రూపాయి 000, రూపాయలు 000, రూపాయలు 000, రూపాయలు 000. సమాధానము రూపాయలు 000. తెనాలి బాంబు కేసుతో సంబంధము లేనివారు ఎవరు? బొడి నారాయణ, చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకట్రాయుడు. సమాధానము బొడినారాయణ. రామచంద్రాపురంలో జాతీయ పాఠశాలకు 40 రూపాయలు 000 విలువగల భూమిని దానం చేసినవారు? న్యాపతి సుబ్బారావు, కొంపెల్లి హనుమంతరావు, గుణేశ్వరరావు, కృతి వెంటిపేర్రాజు. సమాధానము కృతి వెంటిపేర్రాజు. స్వదేశీ ఉద్యమమును సమర్థించే గ్రంథమైన హిందూ దేశ దారిద్ర్యంను రచించినవారు? మంగిపూడి వెంకటశర్మ, చెన్నా ప్రగడ భానుమూర్తి, అత్తిని సూర్యనారాయణ, వెంకట సుబ్బారాయుడు. సమాధానము అత్తిని సూర్యనారాయణ. భావనచారి సలహా మేరకు పారిశ్రామిక శిక్షణ కోసం జపాన్ వెళ్లిన వారిలో తప్పుగా జతపరిచినది? వెంకట సుబ్బారావు, పెన్సిళ్ల తయారీ. గుటేటి జానకి రామయ్య, అట్టపెట్టెల తయారీ. బళ్ళారి శివరామారావు, గడియారం, గాజు వస్తువుల తయారీ. వెంకటేశ్వరరావు, క్యాండిల్స్. సమాధానము వెంకటేశ్వరరావు, క్యాండిల్స్.
స్వదేశీ ఉద్యమకాలంలో యువజన స్వరాజ్య సమితి అనే స్వదేశీ ఉద్యమ సంస్థ ఇక్కడ ఏర్పాటు కాబడినది. రాజమండ్రి, మచిలీపట్నం, విశాఖపట్టణము, సత్తెనపల్లి. సమాధానము విశాఖపట్టణము. ఆంధ్రలో హోంరూల్ ఉద్యమమును ఐర్లాండు దేశములోని సిన్ ఫెన్ ఉద్యమంతో పోల్చిన పత్రిక ఏది? హితకారిణి. దేశమాత. ఆంధ్రపత్రిక. కృష్ణా. సమాధానము హితకారిణి. స్వరాజ్య పరమేద్దేశ్యము, స్వాతంత్ర్య వర్ధనపత్రము, స్వరాజ్యము కోరుటకు కారణం అనే కరపత్రాలను ప్రచురించిన నాయకుడు ఎవరు? ముట్నూరి కృష్ణారావు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. కొంపెల్లి హనుమంతరావు. సమాధానము గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. అనిబ్సెంట్ మదనపల్లిలో నేషనల్ కాలేజీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1910, 1914, 1918, 1916. సమాధానము 1916. ప్రజల్లో హోంరూల్ ఆదర్శాల వ్యాప్తికి కృషి చేసిన అనంతపురం వాస్తవ్యుడు ఎవరు? ఎన్. శర్మ. గుత్తి కేశవ పిల్లె. జ్ఞాపతి సుబ్బారావు. శ్రీనివాస్ శాస్త్రి. సమాధానము గుత్తి కేశవ పిల్లె. అనిబ్సెంట్ను ఉదకమండలంలో బ్రిటిష్ వారు ఎప్పుడు అరెస్టు చేశారు? 1914, 1915, 1916, 1917. సమాధానము 1917. న్యూ ఇండియా, కామన్వెల్త్ పత్రికలను స్థాపించినవారు ఎవరు? తిలక్. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. అనిబిసెంట్. ఆరండేల్. సమాధానము అనిబిసెంట్. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఖండించుచు ఈ పత్రికలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు తుపాకి గుండువాదం అను శీర్షికన ఒక వ్యాసాన్ని ప్రచురించాడు. దేశమాత. నేషనలిస్ట్. ఆంధ్రపత్రిక. హతకారిణి. సమాధానము నేషనలిస్ట్. మముబ్రోవ మహిని వెలసితిన మహాత్మా గాంధీ అనుగీతం ఈ ఉద్యమ కాలంలో ప్రసిద్ధి చెందింది. వందే మాతరం. సహాయ నిరాకరణోద్యమం. శాసనోల్లంఘన ఉద్యమం. క్విట్ ఇండియా. సమాధానము సహాయ నిరాకరణోద్యమం. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నెలకొల్పిన రామదండు స్వచ్ఛంద సేవక దళంలో సభ్యుల సంఖ్య సుమారుగా ఎంత? 200, 1000, 500, 300. సమాధానము 500. విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సందర్భంగా విజయవాడలో ఖాదీ కేంద్రమును స్థాపించినవారు ఎవరు? పట్టాభి సీతారామయ్య. దాసుమధుసూదన్ రావు. జంగం కోట హరియప్ప. శ్రీనివాస శాస్త్రి. సమాధానము దాసుమధుసూదన్ రావు. దండాలు దండాలు భరతమాత అనే ప్రసిద్ధ గేయమును రచించినవారు ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. గరిమెళ్ల సత్యనారాయణ. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. బాలసుబ్రహ్మణ్యం. సమాధానము గరిమెళ్ల సత్యనారాయణ. సహాయ నిరాకరణోద్యమం కాలంలో ఎన్నికల బహిష్కరణకై జాను తెలుగు చక్కని ఉపన్యాసాలను ఇచ్చిన నాయకుడు ఎవరు? గరిమెళ్ల సత్యనారాయణ. ఎర్రమిల్లి జగ్గయ్య శాస్త్రి. బాలసుబ్రహ్మణ్యం గుప్తా. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సమాధానము బాలసుబ్రహ్మణ్యం గుప్తా. సీమగుట్టలు ఉంటే భూమిలోన పెంట సుప్రసిద్ధ గీతం ఈ ఉద్యమ కాలంలో ప్రసిద్ధి చెందింది. క్విట్ ఇండియా ఉద్యమం. శాసనోల్లంఘన ఉద్యమం. సహాయ నిరాకరణోద్యమం. వందేమాతరం ఉద్యమం. సమాధానము సహాయ నిరాకరణోద్యమం. సీతానగర్ ఆశ్రయమును సంస్థాపించి ఖద్దరును విస్తృత ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు? బ్రహ్మ జోస్యుల సుబ్రహ్మణ్యం. బులుసు సాంబమూర్తి. కొండా వెంకటప్పయ్య. పట్టాభి సీతారామయ్య.
సమాధానము బ్రహ్మ జోస్యుల సుబ్రహ్మణ్యం. ప్రభుత్వ నిషేధించిన విప్లవ పరివర్తనం అను పేరున రాజకీయ విషయిక నాటకమును రచించినవారు మధుసూదనరావు. గొల్లపూడి సీతారామశాస్త్రి, గురజాడ రాఘవశర్మ, కోడాలి ఆంజనేయులు. సమాధానము కోడాలి ఆంజనేయులు. అనంతపురం జిల్లా మధ్య నిషేధ ప్రచారమును తీవ్రంగా కొనసాగించి 1 సంవత్సరం కారాగార శిక్షకు గురైనవారు ఎవరు? కల్లూరి సుబ్బారావు, బెజవాడ గోపాలరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య. సమాధానము కల్లూరి సుబ్బారావు. నెల్లూరు జిల్లాలో మద్యపాన నిషేధ ప్రచారమునకు నిరంతర కృషి చేసినవారు ఎవరు? కల్లూరి సుబ్బారావు, వెన్నెలకంటి రాఘవయ్య, కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము వెన్నెలకంటి రాఘవయ్య. ఏ సంవత్సరంలో చీరాల, పేరాల గ్రామాలను ఒక మున్సిపాలిటీగా ఏర్పరచుటకు ప్రభుత్వం నిర్ణయించింది? 1921, 1919, 1923, 1922. సమాధానము 1919. చీరాల, పేరాల గ్రామాలను మున్సిపాలిటీగా చేసిన పన్ను రూపంలో చెల్లించవలసిన మొత్తం ఎంత? 15 రూపాయలు 000, 30 రూపాయలు 000, 33 రూపాయలు 000, 35 రూపాయలు 000. సమాధానము 33 రూపాయలు 000. తిలక్ నిధికి విశేషంగా దానం చేసి ఖద్దరు ఉద్యమములో ప్రధాన పాత్ర వహించిన ఆంధ్ర మహిళ ఎవరు? దువ్వూరి సుబ్బమ్మ, ఉన్నవ లక్ష్మీబాయి, సీతామహాలక్ష్మమ్మ, మాగంటి అన్నపూర్ణాదేవి. సమాధానము మాగంటి అన్నపూర్ణాదేవి. చీరాల, పేరాల కాలం నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కుమారరాజా, రామరాయణిం గారు, బెజవాడ గోపాలరెడ్డి, కె.వి. రెడ్డి నాయుడు. సమాధానము రామరాయణిం గారు. గాంధీజీ చీరాల, పేరాల గ్రామాలను ఎప్పుడు సందర్శించారు? 1921 ఏప్రిల్ 6, 1919 ఏప్రిల్ 6, 1922 ఏప్రిల్ 6, 1920 జూన్ 6. సమాధానము 1919 ఏప్రిల్ 6. చీరాల, పేరాల గ్రామాల ప్రజలు తమ ఇండ్లను వదిలి ఏ రోజున మహాభినిష్క్రమణం నిర్వహించారు? ఏప్రిల్ 6, 1920. ఏప్రిల్ 25, 1919. ఏప్రిల్ 25, 1921. ఏప్రిల్ 25, 1922. సమాధానము ఏప్రిల్ 25, 1921. చీరాల, పేరాల గ్రామాల ప్రజలు మున్సిపాలిటీ సరిహద్దుల అవతల నిర్మించుకున్న రాన్నగర్ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎన్ని నెలలు కొనసాగింది? 12 నెలలు, 10 నెలలు, 6 నెలలు, 11 నెలలు. సమాధానము 11 నెలలు. చీరాల, పేరాల ప్రజలు నిర్మించుకున్న రాన్నగర్లోని ఒక్కొక్క గుడిసెకు ప్రభుత్వం ఎంత అపరాధపు పన్ను విధించింది? 1100 రూపాయలు, 1025 రూపాయలు, 1500 రూపాయలు, 500 రూపాయలు. సమాధానము 1025 రూపాయలు. పెదనందిపాడు పన్నుల ఉద్యమాన్ని పరిశీలించడానికి వేసిన కాంగ్రెస్ సబ్ కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? ప్రకాశం, కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, దండు నారాయణరాజు. సమాధానము కొండా వెంకటప్పయ్య. అల్లూరి సీతారామరాజు దళాలకు, పోలీసు దళాలకు మొదటి ప్రత్యక్ష పోరాటం ఎక్కడ జరిగింది? పెద్దగడ్డిపాలెం, నడింపాలెం, పంజారీ ఘాట్, చింతపల్లి. సమాధానము పంజారీ ఘాట్. అల్లూరి సీతారామరాజు ఎక్కడ మొదటిసారిగా పరాజయం పొందారు?
పెద్దగట్టిపాలెం, దామనపల్లి, నడింపాలెం, మద్దేరు. సమాధానము పెద్దగట్టిపాలెం. అల్లూరి సీతారామరాజు ఎక్కడ జరిగిన దాడిలో అతనికి విస్తారంగా మందుగుండు సామాగ్రి లభించింది? చింతపల్లి, రంపచోడవరం, అడ్డతీగల, దొమనపల్లి. సమాధానము దొమనపల్లి. సీతారామరాజు ప్రధాన అనుచరుడు అయిన అగ్గిరాజు ఎక్కడ పట్టుబడ్డాడు? చింతలపూడి ఘాట్, అన్నవరం, దామనపల్లి, మద్దెరు. సమాధానము మద్దెరు. రంపకాలం నాటి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిన ద్విభాషి ఎవరు? పీర్లయ్య, కాండ్రేగుల జోగిపంతులు, సంతాను పిళ్ళై, రూథర్ఫర్డ్. సమాధానము సంతాను పిళ్ళై. 1923లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడ్డారు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ ఎక్కడ జరిగింది? గుంటూరు, కాకినాడ, విజయవాడ, మచిలీపట్టణం. సమాధానము కాకినాడ. కృష్ణా జిల్లాలోనే 300 గ్రామీణ రైతు సంఘాలను స్థాపించినవారు ఎవరు? కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆచార్య రంగా, మాగంటి బాపినీడు. సమాధానము ఆచార్య రంగా. ఆంధ్ర రాష్ట్ర రైతు యూనియన్ను 1929లో రూపొందించిన వారు ఎవరు? ఆచార్య రంగా, మాగంటి బాపినీడు, స్వామి సహజానంద. ఏ మరియు బి. సమాధానము ఏ మరియు బి. అఖిల మహాభారత కిసాన్ మహాసభ వ్యవస్థాపకుడు ఎవరు? మాగంటి బాపినీడు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆచార్య రంగా, స్వామి సహజానంద. సమాధానము ఆచార్య రంగా. ఆంధ్ర, తమిళ కాంగ్రెస్ కమిటీ సమిష్టిగా నిర్వహించిన సైమన్ బహిష్కరణ సమితికి ఎవరు అధ్యక్షుడిగా నియమితుడైనాడు? ప్రకాశం పంతులు, గాడిచెర్ల హారిసర్వోత్తమరావు, స్వామి వెంకటాచలం, ఎస్. సత్యమూర్తి. సమాధానము ఎస్. సత్యమూర్తి. సైమన్ కమిషన్ మద్రాసు నగరమును ఎప్పుడు పర్యటించింది? ఫిబ్రవరి 3, 1928, ఫిబ్రవరి 26, 1927, ఫిబ్రవరి 26, 1928, ఫిబ్రవరి 3, 1927. సమాధానము ఫిబ్రవరి 26, 1928. సైమన్ కమిషన్ ఆంధ్ర ప్రాంతంలోని ఏ పట్టణాలను సందర్శించింది? గుంటూరు, తెనాలి, గుంటూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, గుంటూరు, చిత్తూరు. సమాధానము గుంటూరు, ఒంగోలు. సైమన్ కమిషన్ వ్యతిరేకముగా ఆంధ్రదేశమంతట పర్యటించిన నాయకుడు ఎవరు? బులుసు సాంబమూర్తి, ప్రకాశంగ పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము బులుసు సాంబమూర్తి. మద్రాసు నగరమున సైమన్ బహిష్కరణోద్యమమును మహిళలు విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థించిన మహిళ ఎవరు? అన్నపూర్ణమ్మ, రుక్మిణి లక్ష్మీపతి, దువ్వూరి కనకమ్మ, కమ్మంపాటి మాణిక్యాంబ. సమాధానము రుక్మిణి లక్ష్మీపతి. ఉప్పు సత్యాగ్రహ కాలంలో నెల్లూరు జిల్లాలో తొలి మహిళా వాలంటీరు ఎవరు? లక్ష్మీభాయమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, పాతూరు బాలసరస్వతమ్మ, మహాలక్ష్మమ్మ. సమాధానము పాతూరు బాలసరస్వతమ్మ. ఉప్పు సత్యాగ్రహానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ జిల్లా మొదటగా శ్రీకారం చుట్టినది? కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి,
పశ్చిమ గోదావరి. సమాధానము కృష్ణా. ఉప్పు సత్యాగ్రహ శిబిరాలను, నాయకులను జతపరచుము. ఏ. విశాఖపట్టణం 1, ప్రకాశం పంతులు బి, గుంటూరు 2, కొండా వెంకటప్పయ్య సి, పశ్చిమ గోదావరి 3, తెన్నేటి విశ్వనాథం డి, మద్రాసు నగరం 4, దండు నారాయణరాజు. ఏ 1, బి 2, సి 3, డి 4. ఏ-3, బి 2, సి 4, డి 1. ఏ-3, బి 2, సి 1, డి 4. ఏ-4, బి 1, సి 3, డి 2. సమాధానము ఏ-3, బి 2, సి 4, డి 1. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంనాటి ఉప్పు శిబిరాలు, జిల్లాలను జతపరచుము. ఏ. మైపాడు 1, తూర్పు గోదావరి బి, మచిలీపట్నం 2, కృష్ణా సి, సీతానగరం 3, మద్రాసు డి, వేదవనం 4, నెల్లూరు. ఏ-4, బి 2, సి 1, డి 3. ఏ-4, బి 2, సి 3, డి 1. ఏ-2, బి 1, సి 3, డి 4. ఏ-3, బి 2, సి 4, డి 1. సమాధానము ఏ-4, బి 2, సి 1, డి 3. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం సందర్భంగా గుంటూరులో గీత చెట్లను నరికి ఉద్యమాన్ని విజయవంతం చేసిన నాయకుడు ఎవరు? కొండా వెంకటప్పయ్య, బ్రహ్మాజోశ్రీల సుబ్రహ్మణ్యం, గొల్లపూడి సీతారామశాస్త్రి, వెంకట లక్ష్మీనరసింహం. సమాధానము గొల్లపూడి సీతారామశాస్త్రి. శాసనోల్లంఘన ఉద్యమకాలంలో తన కరణం పదవికి రాజీనామా పెట్టిన మొట్టమొదటి గ్రామోద్యోగి ఎవరు? వెంకటేశ్వరరావు, పోనింగిరావు, వెంకట లక్ష్మీనరసింహం, కోటగిరి వెంకట కృష్ణారావు. సమాధానము పోనింగిరావు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 6 నెలలు పసిబిడ్డతో జైలుకు వెళ్లిన నాయకురాలు ఎవరు? వేదాంతం కమలాదేవి, రుక్మిణి లక్ష్మీపతి, కమ్మంపాటి మాణిక్యాంబ, సీతామహాలక్ష్మమ్మ. సమాధానము కమ్మంపాటి మాణిక్యాంబ. పదండి ముందుకు ప్రసిద్ధ గేయమును రచించినవారు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు, శ్రీరంగన శ్రీనివాస్, విశ్వనాథ సత్యనారాయణ, అభినవ పోతన. సమాధానము శ్రీరంగన శ్రీనివాస్. మద్రాసు రాష్ట్రంలో 1937లో ఎన్నికల ఫలితంగా ఏర్పడిన కాంగ్రెస్ మొదటి మంత్రి వర్గంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు? కుమారస్వామి రాజా, రామస్వామి రెడ్డియార్, టంగుటూరి ప్రకాశంపంతులు, చక్రవర్తి రాజగోపాలచారి. సమాధానము చక్రవర్తి రాజగోపాలచారి. వ్యక్తిగత సత్యాగ్రహంలో ఆంధ్రదేశం నుండి సుమారు ఎంతమంది అరెస్టు అయినారు? 682, 882, 862, 892. సమాధానము 882. మొట్టమొదటి సోషలిస్టుల సభకు అధ్యక్షతన వహించినవారు ఎవరు? ఎన్.జి. రంగా, మద్దూరి అన్నపూర్ణయ్య, మాగంటి బాపినీడు, తెన్నేటి విశ్వనాథం. సమాధానము తెన్నేటి విశ్వనాథం. మొట్టమొదటి సోషలిస్టుల మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది? 1935, 1929, 1934, 1936. సమాధానము 1935. 1930 నాటి కాకినాడ బాంబు కేసుతో సంబంధం ఉన్న నాటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరు? డప్పుల సుబ్బారావు, ముస్తాఫా అలీఖాన్, జె.ఏ. కుమ్మెంగ్, మేజర్ గుడాల్. సమాధానము ముస్తాఫా అలీఖాన్. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో పరదేశీయులు తొలగండి అనే గేయం ద్వారా ఉద్యమంను ప్రభావితంగా చేసిన వారు ఎవరు?
చిలకమర్తి లక్ష్మీనరసింహం, త్రిపురనేని రామస్వామి, శ్రీ శ్రీ వానమామలై వరదాచార్యుడు. సమాధానము: వానమామలై వరదాచార్యుడు. ప్రజాపార్టీని స్థాపించినవారు ఎవరు? కుమారరాజా, పిఠాపురం రాజా, చక్రవర్తుల రాజగోపాలచారి, ఆచార్య ఎన్. జి. రంగా. సమాధానము: పిఠాపురం రాజా. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో ముస్తాఫా అలీఖాన్చే తీవ్రంగా లాఠీ దెబ్బలు తిన్న సీతనగర ఆశ్రమనాయకుడు ఎవరు? బులుసు సాంబమూర్తి, కల్లూరి సుబ్బయ్య, బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం, భోగరాజు పట్టాభి సీతారామయ్య. సమాధానము: బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఉద్యమకారులు ఏ రైల్వే స్టేషన్ను తగలబెట్టారు? చిత్తూరు, తెనాలి, చీరాల, భీమవరం. సమాధానము: చిత్తూరు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలి రైల్వే స్టేషన్ ఎప్పుడు తగలబెట్టారు? ఆగస్టు 13, 1941, ఆగస్టు 11, 1941, ఆగస్టు 12, 1942, ఆగస్టు 12, 1943. సమాధానము: ఆగస్టు 12, 1942. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా భీమవరం కాల్పులతో సంబంధం లేని నాయకుడు ఎవరు? నారాయణరాజు, పెద్ద సుబ్బరాజు, కల్లూరి చంద్రమౌళి, భూపతి సుబ్బరాజు. సమాధానము: కల్లూరి చంద్రమౌళి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో గుంటూరులో తుపాకీ కాల్పులు ఎప్పుడు జరిగాయి? ఆగస్టు 11, 1942, ఆగస్టు 13, 1942, ఆగస్టు 10, 1941, ఆగస్టు 17, 1942. సమాధానము: ఆగస్టు 13, 1942. ఆంధ్ర స్వరాజ్య పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1932, 1934, 1935, 1936. సమాధానము: 1934. గుంటూరు జిల్లాలోని మంతెనవారి, తాళ్లూరు గ్రామాలలో రాజకీయ ఆర్థిక పాఠశాలలను నెలకొల్పి సామ్యవాదానికి ప్రచారం కల్పించిన వారు ఎవరు? శ్రీపాద అమృతడాంగే, ఎన్. జి. రంగా, అన్నాప్రగడ కామేశ్వరరావు, చండ్ర నాగేశ్వరరావు. సమాధానము: అన్నాప్రగడ కామేశ్వరరావు. ఆంధ్రదేశంలో వందేమాతం ఉద్యమ కాలంలో జైలుకెళ్లిన ప్రథమ రాజకీయ బాధితులు ఎవరు? కొండ వెంకటప్పయ్య, జ్ఞాపతి సుబ్బారావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, జ్ఞాపతి సుబ్బారావు, బోడి నారాయణ, కొండ వెంకటప్పయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణ. సమాధానము: గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణ. అవిభక్త మద్రాసు రాష్ట్ర మొదటి జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు? పి.సి. సుబ్బరాయన్, మునుస్వామి నాయుడు, బొబ్బిలి రాజా, పానుగంటి రాయరామణీయం. సమాధానము: పానుగంటి రాయరామణీయం. ఆంధ్రదేశంలో రైతాంగ, వ్యవసాయ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఎన్. జి. రంగా, కొండ వెంకటప్పయ్య, ప్రకాశం పంతులు. సమాధానము: ఎన్. జి. రంగా. జస్టిస్ పార్టీ మౌలికంగా హరిజనుల పార్టీ, బ్రాహ్మణ పార్టీ, బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. ఏదీ కాదు. సమాధానము: బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. 1937 ఎన్నికల నాటి రాజగోపాలచారి మంత్రి వర్గంలో ప్రకాశం పంతులు ఏ శాఖ మంత్రిగా ఎన్నుకొనబడినాడు? రెవెన్యూ, ఆర్థిక, ఆరోగ్య, గనుల శాఖ. సమాధానము: రెవెన్యూ. 1937 ఎన్నికల నాటి ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలచారి పరిపాలన కాలంలో బులుసు సాంబమూర్తి ఏ పదవి నిర్వహించాడు? స్పీకర్.
రెవెన్యూ, ఆరోగ్య, ఆర్థిక. సమాధానము స్పీకర్. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి నెహ్రూ గారు ఉత్తర జిల్లాలో ఎప్పుడు పర్యటించారు? 1937, 1936, 1938, 1939. సమాధానము 1936.